హలో అందరికీ, నేను మీ మన్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ అయిపోతుందండి ఫుల్ వీడియో చేసి, వ్లాగ్స్ చేసి చాలా మిస్ అవుతున్నారు. సో ఈ రోజైతే ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ ఏంటంటే మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మా మధ్య వాళ్ళకి రీసెంట్ గా పెళ్లి అయింది కదా, సో వాళ్ళకి డిన్నర్ కి పిలిచారనమాట. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. సో 3 వీక్స్ నుంచి పిలుస్తున్నారు, బట్ కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేదు. ఫైనల్లీ ఈరోజు సండే కదా, అందరు ఇంటి దగ్గర ఉంటామని చెప్పేసి వెళ్తున్నాము. సో మా నానమ్మ వాళ్ళ ఊరు, అక్కడ ఏమైనా కొన్ని స్పెషల్స్ ఉంటే కూడా వీడియో కూడా షూట్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఫస్టే నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా అవ్వ కూడా మాతో రావాలండి, కానీ కాలు నొప్పిగా ఉందని చెప్పేసి మాతో రాలేదు. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు పేరు ఆర్సీ రోడ్ అంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ మా అత్తయ్య పుట్టక ముందు నుంచే ఉందంట. తర్వాత శివుడి గుడి అవన్నీ కట్టారు. మేము శివరాత్రి రోజు ఈ గుడికే వచ్చాము. మన ఛానల్లో శివరాత్రి ఫుల్ వీడియో వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న చెరువు పేరు రాయల చెరువు అంటారండి. ఈ రాయల చెరువు అనేది రాయలసీమలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు దీన్ని తవ్వించారు. ఆయన పేరు మీదగానే దీనికి రాయల చెరువు అని పేరు వచ్చింది. యాక్చువల్లీ వర్షం ద్వారా వచ్చే నీటిని చెరువుల్లో స్టోర్ చేసి పంట పొలాలకు అందించడం అనేది శతాబ్దాల పద్ధతి. ఇప్పటికి కూడా మన దేశంలో పంట పొలాలకి చెరువులే ప్రధానంగా ఉన్నాయి. వాటిలో ఈ రాయల చెరువు ఒకటనమాట. వీలైతే రాయల చెరువు హిస్టరీ క్లియర్గా అప్కమింగ్ వీడియోలో చెప్తాను. రాయల చెరువు పక్కనే శక్తిపీఠం గుడి వస్తుందండి. ఈ గుడిలో వారాహి అమ్మవారు ఉంటారు. ఈ గుడికి ఎక్కడెక్కడి నుంచో కూడా దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. బాదూర్ అయితే వచ్చామండి. ఇక్కడే మా అత్తయ్య గారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంట. మా అవ్వ వాళ్ళ ఊరి పేరు తాటిమాల కండ్రిగండి. ఆ ఊరి నుంచి బాదూర్లో ఈ స్కూల్కి నడుచుకొని వచ్చేవారంట మా అత్తయ్య వాళ్ళు. తాటిమాల కండ్రికి అయితే రీచ్ అయిపోయాము. ఇదే మా అవ్వ వాళ్ళ ఇల్లండి. మా అవ్వ మాతోనే తిరుపతిలోనే ఉంటారు. ఏదైనా పండగలకి మాత్రమే ఇక్కడికి వస్తాము. మా నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట, మా తాతయ్య గారు. నేను మా అబ్బాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ 8th month లో చనిపోయారు అనమాట. సో ఈయనే మా తాతయ్య, మా అవ్వ వాళ్ళ హస్బెండ్ అనమాట. మా పిన్ని వాళ్ళ మనవడు. హాయ్ చెప్పు. హాయ్. యాక్చువల్లీ రొయ్యలు మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. సో అందుకని చెప్పేసి రొయ్యల్ని బాగా పసుపు ఉప్పు వేసి మా పిన్ని అయితే ఉడికించి పెట్టారు. ఇంకా దీన్ని మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకొక పక్క వడలు అయితే వేస్తుంది మా పిన్ని. ఇంకా ఆల్రెడీ కొన్ని వేసారు. ఈమె మా అత్తయ్య. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు తీసుకున్నారు మా అత్తయ్య. వద్దపప్పు వడల. ఇది వచ్చేసి నాటుకోడి కూర. ఏం చేపలు అత్తయ్య? కొరమినా? చికెన్ కర్రీ. ఇది నాటుకోడి చికెన్. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇది మా పిన్ని వాళ్ళు కొన్ని డేస్లో ఇల్లు అయితే కడతారనమాట. సో ఇక్కడ చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. హలో అందరికీ అను. హలో అందరికీ. నిజమేనా? ఇంకా మీ ఆయన బైక్ అని ఫస్ట్ చూపించి. చాలా పెద్ద పాదండి, చిక్కుడుకాయ పాదు. చాలా పెద్దది వేశారు. ఈ విలేజెస్లో బాగుంటాయి అనమాట. నాటు చిక్కుడుకాయలు చాలా టేస్ట్ ఉంటాయి. సో ఇది మా పిన్ని వాళ్ళు వేసారనమాట. సో మీకు జస్ట్ చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను. అందరం సరదాగా అలా కూర్చుందామని చెప్పేసి వచ్చాము. ఇదిగో మా పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. మా చెల్లి వాళ్ళు ఈ ఊర్లో వాటర్ ఫాల్ ఉన్నాయి, చూద్దాం పదండి అన్నారు. మేము వద్దులే, వాటర్ ఫాల్ అంటే నడవాలి, మాకు ఇంట్రెస్ట్ లేదని అంటే నడవాల్సిన అవసరం లేదు, కార్లోనే డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మా అత్తయ్య గారికి జనరల్గా వాటర్ ఫాల్ దగ్గరికి కానీ ఇలా ఏదైనా అడ్వెంచర్ ప్లేస్కి మేము వెళ్తామంటే అస్సలు ఒప్పుకోరు. అలాంటిది మా అత్తయ్య కూడా బయలుదేరారు మాతో పాటు. మా ఊర్లో వాటర్ ఫాల్స్ నేను ఎప్పుడు చూడలేదు, కార్లోనే వెళ్ళిపోవచ్చు అంటున్నారు కాబట్టి నేను కూడా వస్తానని చెప్పారు. మేము సగం దూరం వచ్చాక వర్షానికి రోడ్డు అంతా కొండ చర్యలు విరిగిపడ్డాయి. సో ఇంకా కార్ ఇక్కడే పార్క్ చేసేసి ఇంకా నడవడం స్టార్ట్ చేసాము. నడిచి నడిచి ఫుల్గా అలసిపోయామండి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ ఫాల్స్ లేదు. అసలు వాటర్ ఫాల్స్ అనేది కొండలపై నుంచి కిందకి నీళ్లు దూకుతాయి కదా, అసలు ఇక్కడ కొండలే లేవు, ఇంకా వాటర్ ఫాల్స్ ఏముంటాయి చెప్పండి.
మా చెల్లాలు ఇంత దూరం ఎందుకు నడిపించారో తెలియదు కానీ మళ్ళీ తిరిగి కార్ దగ్గరికి నడుచుకొని వచ్చేసాము. మా చెల్లాలు ఇంత దూరం ఎందుకు నడిపించారో తెలియదు కానీ మళ్ళీ తిరిగి కార్ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాము. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మా పిన్ని నాకు మా చెల్లికి తాంబూలం అయితే ఇచ్చారు. తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఇప్పుడే వచ్చాము. టైం అయితే 7:30 అయిందండి. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొన్ని క్లిప్స్ షూట్ చేసాము. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ మార్నింగ్ శారీ చూపించాను కదండి. సో మీకు ఈ శారీ కావాలంటే మన పేజ్లో అవైలబుల్గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 999 పడుతుంది. ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను. సో ఈ శారీ మీరు వీడియో అంతా చూసుంటారు కదండి. సో ఈ శారీ మీకు నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర అవైలబుల్గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 999 పడుతుంది. ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను. మనకి గ్లాస్ జార్జెట్ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాము. టాటా.